Hello friends, how are you all? Welcome back to my channel. I'm back with another travel vlog. ఈ రోజు మనం కార్న్వాల్లో ఉన్న మోస్ట్ ప్రిటియస్ట్ టౌన్ సెయింట్ ఐవ్స్కి వెళ్తున్నాం. ఈ ప్లేస్ మనం స్టే చేసిన హాలిడే పార్క్ నుంచి ఒక 1 hour డ్రైవ్లో ఉంది. I fell in love with this place. Trust me, you will also like it for sure. ఇదే సెయింట్ ఐవ్స్ బీచ్. చాలా లైవ్లీగా ఉంది. ఇక్కడ పీపుల్ సమ్మర్ని పీక్స్లో ఎంజాయ్ చేస్తున్నారు. సెయింట్ ఐవ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్ట్రీట్స్ అన్నీ ఇలా నారోగా ఉన్నాయి. బోత్ మోడర్న్ అండ్ ఏన్షియంట్ టచ్తో చాలా బాగున్నాయి. కంప్లీట్లీ డిఫరెంట్ వైబ్ ఉంది ఇక్కడ. ఇది హార్బర్ ముందున్న రోడ్. ఈ రోడ్ షాప్స్, రెస్టారెంట్స్ అండ్ కాక్టైల్ బార్స్తో చాలా బిజీగా ఉంది. సెయింట్ ఐవ్స్ దగ్గరలో సీల్ ఐలాండ్ ఉంది. సో ఈ సీల్ ఐలాండ్లో మనకి సీల్స్ కనిపిస్తాయి. సో ఇక్కడికి వెళ్ళడానికి సెయింట్ ఐవ్స్ నుంచి బోట్ రైడ్స్ ఉన్నాయి. సో ఈ బోట్ రైడ్ మేము అడ్వాన్స్డ్గా బుక్ చేసుకున్నాము. బట్ ఇన్ కేస్ అడ్వాన్స్గా బుక్ చేసుకోకపోయినా కూడా అక్కడికి వెళ్తే చాలామంది బోట్ ఆపరేటర్స్ సీల్ ఐలాండ్కి తీసుకెళ్ళడానికి అక్కడ రెడీగా ఉన్నారు. సో ఇన్స్టెంట్గా కూడా మీరు వెళ్ళాలనిపిస్తే అక్కడ వెళ్ళొచ్చు. ఇది హార్బర్. మనం బోట్ ఎక్కడానికి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడ కొంతమంది ఫిషింగ్ కూడా చేస్తున్నారు. You're best off going that side because he can't grab you with his claw. Okay. And then this one's also massive. This one's a bit bigger. They're quite the same. They're all both missing a claw. Touch the top? No. Touch it. Do you want to touch? Yeah. There you go. Bro, have it. Sorry. Yeah, just rub it. సీల్ ఐలాండ్కి 1 hour బోట్ రైడ్. ఇది చాలా ఎక్సైటింగ్గా మన బోట్ రైడ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు సీ వాటర్, కోస్టల్ వ్యూస్, సెయింట్ ఐవ్స్ టౌన్ వ్యూస్ అవన్నీ చాలా బాగున్నాయి బోట్లోంచి.
వెదర్ చాలా హాట్గా ఉంది. స్టార్టింగ్లో ఎక్సైటింగ్గా ఉన్నా కానీ ఒక 15 to 20 మినిట్స్ తర్వాత కొంచెం సిక్గా అనిపించింది. ఆ లైట్ హౌస్ కనిపిస్తుంది కదా, అదే సీల్ ఐలాండ్. ఆల్మోస్ట్ మనం సీల్ ఐలాండ్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు ఈ సీల్ ఐలాండ్ చుట్టూ ఒక 2 రౌండ్స్ వేసాం బోట్లోనే. క్యూట్గా సీల్స్ కూడా ఈ సన్నీ వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాయి. చాలా సీల్స్ వాటర్లోనే ఉన్నాయి, బట్ కొన్ని మాత్రమే ఇలా రాక్స్ మీద ఉన్నాయి. ఈ హార్బర్లో వాటర్ చూడండి చాలా క్లియర్గా ఉంది. అండ్ ఇదంతా సీవీడ్. బోట్ ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత ఇది డ్రాపింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ ఆపాడు బోట్. ఇక్కడ ఈ వాటర్ అది చాలా క్లియర్గా ఉంది. ఇదంతా సీవీడ్తో చాలా బాగుంది. తర్వాత మేము ఇక్కడే లంచ్ చేసాము. ఫిష్ అండ్ చిప్స్ అండ్ పిజ్జా తిన్నాము. సో ఫిష్ అండ్ చిప్స్ చాలా బాగుంది కార్న్వాల్లో. సో ఐ డెఫినెట్లీ రికమెండ్ యూ టు ట్రై దిస్ ఇన్ కార్న్వాల్, ఎస్పెషలీ ఫిష్ అండ్ చిప్స్ అండ్ ఐస్ క్రీమ్. ఇక్కడ యాక్చువల్లీ ఫుడ్ షాప్స్ అండ్ రెస్టారెంట్స్ చాలా బిజీగా ఉన్నాయి. సో అందుకే వీడియో తీయడం కూడా అవ్వలేదు నాకు, ఫుడ్ వీడియోస్. సో దీని తర్వాత మేము బీచ్లో టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయాం. సో దట్స్ ఆల్ అబౌట్ సెయింట్ ఐవ్స్. Thank you so much for watching. Please consider subscribing. Bye-bye.